అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం కేశనగురిపాలెంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి రామలింగేశ్వర సమేత సన్నిధిలో ఉన్నాము. 23వ తారీఖు నుంచి మనకి ఇక్కడ రుద్రయాగము, శౌర్యయాగము, శతచండీ యాగములు జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ మనం ఈరోజు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు భక్తులు ఎంతమంది ఇచ్చేస్తున్నారు, అసలు ఏంటి అనేది మనం గురువు గారు ఉన్నారు, మన ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. Lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud. You don't speak quietly, opinions violently thrown across every surface. It makes me nervous. Is the world honestly burning? That's all I'm learning. Hope that we can make a turn and start reversing all our minds and put the work in. We got some work, man. I can hear the demons call when they do what they do, and now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through. Gotta get through this, life is a nuisance, tie up some loose ends. I try to be human, find a solution. ప్రస్తుతం మనం శ్రీ రాజరాజేశ్వరి రామలింగేశ్వర టెంపుల్లో ఉన్నాం. ఇది కేశనకూరు, అలాగే కేశనకూరు పాలెంలోకి వస్తుంది. మనం స్వామివారితో ఉన్నాం. ప్రస్తుతం మన గురువు గారు మాట్లాడతారు. ఇక్కడ యాగాలు 23వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి ఏర్పాట్లు అయితే మనం చూడొచ్చు. వాటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. యాగశాల నిర్మాణం, అలాగే ఇతరితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం గురువు గారితో ఉన్నాము, ఆయన ప్రధాన అర్చకులు ఇక్కడ. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నమశివాభ్యాం అవయవనాభ్యాం పరస్పర సృష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నవదుర్గా మహాకాళిం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికావజ్ఞాసంపన్నా నమామి భువనేశ్వరీం. శ్రీ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేశనగురిపాలెం గ్రామంలో వెలసైనటువంటి శ్రీ పరివార ప్రేత శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధి యందు 23/6/2024 అనగా రేపు ఆదివారం లగాయతూ 12 రోజులు దీక్షగా 4/7/2024 గురువారం వరకు 12 రోజులు కూడా స్వామివారి ఆలయ సన్నిధిలో శ్రీరుద్రయాగము, మహాశౌర్యయాగము, శతచండీ యాగము 3 యాగములు ఏకకాలంలో జరపబడుతున్నాయి. ఈ యాగములు విశ్వశాంతి కోసం, లోక కళ్యాణార్థమై యాగాలు నిర్వహిస్తున్నాం. ఇదే ఆలయంలో గతంలో ఒక 40 సంవత్సరాల క్రితం ఈ 3 యాగాలు కూడా జరిగి ఉన్నాయి. అలాగే కోటి బిల్వార్చన, అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. మరలా ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ పూజా సంవత్సరంలో గ్రామంతగా సుభిక్షంగా ఉండాలని, గ్రామంతో పాటు రాష్ట్రం, దేశం, ప్రపంచంతో కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారికి రుద్రయాగం, అలాగే సకల కార్యసిద్ధి కోసం శతచండీ యాగం, ఆరోగ్యం అందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని సూర్యనామూర్తికి సూర్య నమస్కారాల కార్యక్రమం, ఇవన్నీ కూడా హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. విశేషంగా 40 మంది ఋత్వికుల చేత విశేషమైన ద్రవ్యముల చేత హోమ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. కావున భక్త జనాభాలందరూ కూడా ఈ యాగ సందర్శనాన్ని చేసి స్వామివారికి, అమ్మవారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలను కూడా చూసి తిలకించి స్వామివారికి అనుగ్రహణ పొంది తరించండి. అలాగే యాగానికి మునుముందు అంటే రేపటి రోజున
స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది గ్రామంలో. ఈ గ్రామంలో జరిగిన రథోత్సవ కార్యక్రమంలో ఉదయం 8 గంటలకి రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించండి. ఓం హర హర మహాదేవ శంభో శంకర. మనం ప్రస్తుతం యాగశాల దగ్గర ఉన్నాం. యాగశాల అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఆదివారం జరిగే రుద్రయాగం, శతచండి, శౌర్యయాగం అయితే జరుగుతున్నాయండి. అలాగే రేపు అనగా శనివారం రోజున రథ మహోత్సవం జరుగుతుంది. అలాగే ఆదివారం ఉదయాన్నే మనకి పూజా కార్యక్రమాలు, యాగములు గుళ్ళో స్టార్ట్ అవుతాయి. భక్తులందరూ తప్పకుండా ఇచ్చేయండి. అలాగే ప్రతి భక్తులకి అన్న సమారాధన ఉంది. అలాగే స్వామివారికి రోజు అభిషేకము, లక్షపత్రి పూజ జరుగుతుంది. ప్రవచనాలు కూడా రోజు చెప్పబడుతుంది.